సో హే గైస్, వెల్కమ్ టు రాయల్ థింగ్స్ మాస్టర్ వరల్డ్. ఈ వీడియో వచ్చినప్పటికీ పాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి నేను ఒక అప్డేట్ ఇస్తాను. RMWలో జరిగిన ఒక పెద్ద అప్డేట్ ఇస్తానని చెప్తున్నాను కదా. అప్డేట్ గురించి ఈ వీడియో. సో లైకన్ అండ్ జిమ్మీకి పుట్టిన లెటర్ అన్నమాట ఇవి. లైకన్ అండ్ జిమ్మీ పప్పీస్ ఇవి. చూస్తున్నారు కదా, 20+ డేస్ ప్రెసెంట్. 4th and 5th పుట్టాయి. ఈ నెల 4th and 5th పుట్టాయి. సో 21 డేస్ పప్పీస్కి. అండ్ ఎన్ని ఇచ్చినాయి అంటే 5 పప్పీస్ ఇచ్చినాయి. 5 పప్పీస్లో 2 చనిపోయినాయి అనమాట. ఎందుకు అంటే కనుక కరెంట్ కోతలు. సో 4th ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసింది పప్పీస్ ఇవ్వటం. అండ్ ఆ టైంలోనే కరెంట్ వచ్చేటప్పటికి నియర్లీ 1 hour తీశారు కరెంట్. సో ఆ టైంలో ఏమైందంటే హీట్ ఎక్కిపోయి పప్పీస్, జిమ్మీ హీట్ ఎక్కిపోయింది, పప్పీస్ హీట్ ఎక్కిపోయినాయి. సో జిమ్మీ తెలిసిందే కదా, అగ్రెసివ్ బాగా, దగ్గరికి రానిలేదు నన్ను కానీ ఇంకెవరిని కానీ. సో 2 పప్పీస్ అయితే లాస్ అయ్యాం. బట్ ఈ 3 పప్పీస్ అయితే సర్వైవ్ అయినాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైకన్, ఎందుకంటే 5 పప్పీస్ పుట్టి 5 మేల్స్, ఒక ఫీమేల్ కూడా రాలేదు. అండ్ ఇది చెప్పుకోవాలి, ఎందుకంటే 5 పప్పీస్కి 5 పప్పీస్ ఆట్ ఫింగర్స్ వచ్చినాయి అనమాట. సో జనరల్లీ 18 ఫింగర్స్ వస్తాయి కదా పప్పీస్కి. ఇది ఇప్పుడు ఎట్లా కాదు, ఆట్ ఫింగర్స్. ప్రతి 5 పప్పీకి, ఎవ్రీ పప్పీకి 5 పప్పీస్, ఎవ్రీ పప్పీకి ఆట్ ఫింగర్స్ వచ్చాయి. జనరల్లీ ఈ ఆట్ ఫింగర్స్ వచ్చేటప్పటికి, అంటే ఆట్ గోర్లు వచ్చేటప్పటికి చాలా రేర్ పప్పీస్కి రావటం అనేది. బట్ 5 పప్పీస్కి అట్లా వచ్చినాయి. ఇట్స్ బిట్ రేర్. సో చాలా క్యూట్గా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇది మిడిల్ పప్పీ, చూడండి అట్లా ఉందో. 20+ డేస్కి. ఇదే కలర్, ఇది బ్రౌన్ గ్రీన్ మిక్స్ ఆ టైప్ కనిపించింది అనమాట. భలే విచిత్రంగా వచ్చింది పప్పీ. ఇది మిడిల్ పప్పీ. ఉన్నటిట్లో హెవీ ఆడిద్ది అనమాట, ఎక్కువ ఆడిద్ది. మిగతా 2 పప్పీస్ మాత్రం మంపు పడుకుంటాయి, కానీ ఇది మాత్రం ఇప్పుడు పడితే అప్పుడు ఆడుతానే ఉండిద్ది. ఇది వీటిని కూడా చూపిస్తా. అండ్ ఇది ఈ 2, ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ పప్పీ, ఇది వచ్చేటప్పటికి లాస్ట్ పప్పీ. సో లాస్ట్ పప్పీ ఇది పుట్టినప్పుడు చాలా చిన్నది, రెండింటితో పోల్చుకుంటే చాలా చిన్నది, చాలా సన్నగా, చాలా వీక్గా ఉండేది. బట్ చూస్తున్నారు కదా, ఈక్వల్ టు ఫస్ట్ పప్పీ టైప్లో తయారైంది ఇది. హౌ అంటే కనుక జిమ్మీకి లెటర్ ఇప్పుడు 3 పప్పీస్ ఉన్నాయి. జిమ్మీ ఏంటంటే పెద్ద ఫీమేల్, ఎక్కువ పాలు ఉన్నాయి అండ్ పప్పీస్ తక్కువ ఉన్నాయి. సో వీటికి తాగిన కాడికి తాగినట్టు అసలు తాగుతానే ఉన్నాయి అనమాట. అవ్వట్లా, జిమ్మీకి అవ్వట్లా, పాలు అవ్వట్లా. వీటికి ఎక్కువ దొరుకుతున్నాయి పాలు. అందుకని వెరీ యాక్టివ్గా సైజు, క్వాలిటీ ఎట్లా పెరిగిందో చూడండి, దట్టంగా ఉన్నాయి పప్పీస్. సో పప్పీస్ ఇండివిజువాలిటీ, దానికి స్పెసిఫిక్ ఒక్కొక్క పప్పీని చూపించి మాట్లాడే ముందు, సో బ్లడ్ లైన్స్ అవన్నీ చెప్పట్లేదు మనం. ఎందుకంటే లైకన్ గురించి, జిమ్మీ గురించి మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి ప్రీవియస్ వీడియోస్లో అవి ఉన్నాయి. సో పైన వచ్చేటప్పటికి లైకన్ వచ్చేటప్పటికి బిచ్చు బ్లడ్ లైన్, జిమ్మీ వచ్చేటప్పటికి కాన్ బ్లడ్ లైన్, జిమ్మీ వచ్చేటప్పటికి ఇండియన్, లైకన్ వచ్చేటప్పటికి హాఫ్ పాకిస్తానీ, హాఫ్ ఇండియన్ అనమాట. సో పూర్తిగా అని చెప్పాను కానీ 3/4 ఇండియన్ బ్లడ్ లైన్ పప్పీస్ అనమాట ఇవి. 1/4 అక్కడక్కడ పాక్ లైన్ మిక్స్ అయి ఉంటుంది అనమాట. 3/4 మాత్రం ఇండియన్ బ్లడ్ లైన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లైకన్ గురించి ఏం చెప్పాలంటే, పాత వీడియోస్లోనే ఉన్నాయి, అందరూ చూస్తారు. లైకన్ ఏపీలో తెలియని వాళ్ళు ఉండరు, ఇటు పెట్ డివిజన్లో అయితే లైకన్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు. నాకు తెలిసి నేను అనుకోవటానికి, నాకు ఒకటి అనుకోవాలి తప్పదు. సో లైకన్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు. అండ్ ఇవి దాని క్వాలిటీ ఏంటి, దాని క్యాపబిలిటీ ఏంటి, ఆ ట్రైనింగ్ వీడియోస్ అవన్నీ, ఫుడ్ ఏం తినిద్ది అదంతా ప్రీవియస్లోనే, దాన్ని ఎట్లా పెంచాను, ఎలా రెడీ చేశాను అదంతా ప్రీవియస్ వీడియోస్లోనే అప్లోడ్ చేశాను నేను, దాని గురించి పాస్ట్ వీడియోస్లో. సో బుల్లి కుత్తా తెలుగు అని కొట్టంగానే మన వీడియోస్ వస్తాయి అన్నమాట. బుల్లి కుత్తాస్వి మన తెలుగు వీడియోస్ యూట్యూబ్ సర్చ్లో. అది ఒకసారి చూడండి, దానికి ఎట్లాంటి డైట్ ఇచ్చాను, ఎట్లా తయారు చేశాను అనేది.
నెక్స్ట్ వచ్చేటప్పటికి లైకన్ గురించి ఆ ప్లేయింగ్ అదంతా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇప్పుడు కొత్తగా ఏంటంటే గార్డింగ్ ఎట్లా చేసిద్ది అనేది నేను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ శ్రీకాంత్ ఒక చిన్న డ్రామా లాగా ప్లే చేసామన్నమాట. అది కూడా ఒకసారి ప్లే చేస్తాను, అది ఒకసారి చూడండి. సో చూసారు కదా లైకన్ గార్డింగ్ ఎట్లా ఉండిద్ది అనేది. సో గార్డ్ పరంగా అయితే లైకన్ టాప్. జిమ్మిని ఎందుకు యూజ్ చేయలేదు బ్రో అని అడగచ్చు. జిమ్మిని ఎందుకు యూజ్ చేయలేదు అంటే కనుక భయాలు ఉన్నాయి. ఎందుకంటే లైకన్ ఆగమంటే ఆగుద్ది అనమాట, జిమ్మి ఆగదు. ఎందుకంటే దాని ప్రీవియస్ వీడియోస్లో చూస్తున్నారు కాబట్టి దాన్ని ఎప్పటి నుంచో మీరు తెలిసే ఉంటుంది జిమ్మి సంగతి. అది ఆగదు అనమాట, కొంచెం బిట్ అగ్రెసివ్ జిమ్మి వచ్చేటప్పటికి. సో డాగ్ మా పేరెంట్స్ గురించి అయితే అవి. ఇప్పుడు పప్పీస్ని ఇండివిజువల్గా చూపిస్తాను. సో ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ పప్పీ చూస్తున్నారు కదా, దాని క్వాలిటీ ఎట్లా ఉంది అనేది, ఎంత హెవీగా తయారైంది అనేది ఫస్ట్ పప్పీ ఇది. అండ్ ఉండట్లేదు ఒక చోట. యాజ్ యూ కెన్ సీ రెండోది కూడా వచ్చేస్తుంది పరిగెత్తుకుంటా మన దగ్గరికి. యాజ్ యూ కెన్ సీ గోర్ల సంగతి చెప్తాను. ఫ్రంట్ 5 చూస్తున్నారు కదా, 5, 10. బ్యాక్ విషయానికి వచ్చేస్తే బ్యాక్ 5 చూస్తున్నారు కదా, ఇటు 5 మొత్తం ఫోకస్ మొత్తం 20 ఫస్ట్ పప్పీకి 20 ఫింగర్స్. చూడొచ్చు ఎంత క్యూట్గా ఉంది, ఆ రింకిల్స్ అదంతా. జడ్జ్ చేయండి క్వాలిటీ కామెంట్ సెక్షన్లో. సెకండ్ పప్పీ చెప్పా కదా కలర్ కొంచెం డిఫరెంట్గా వచ్చిందని, ఇదే సెకండ్ పప్పీ. దీనికి ఏంటంటే రింకిల్స్ ఎక్కువ వచ్చినాయి సెకండ్ పప్పీకి. అండ్ 5 ఫింగర్స్ అండ్ 5 ఫింగర్స్ ఫ్రంట్, బ్యాక్ కూడా 5 ఫింగర్స్, బ్యాక్ కూడా 5 ఫింగర్స్. సో దీనికి కూడా 20 ఫింగర్స్. క్యూట్ లిటిల్. ఇదే క్యూట్గా ఉండేది, రెండిట్లో పోల్చుకుంటే ఇది క్యూట్గా ఉండిద్ది అన్నమాట. రెండోది 2 పప్పీస్. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ మోస్ట్ లాస్ట్ పప్పీ. ఇది నా దగ్గరే ఉంచుకుంటాను దీన్ని. సో నేను తయారు చేసుకోవటానికి దీన్ని ఉంచుకుంటాను అనమాట లాస్ట్ పప్పీ. అండ్ దీనికి వచ్చేటప్పటికి ఇదే హైయెస్ట్ 5. అండ్ కింద వచ్చేటప్పటికి ఇక్కడ కూడా 5, బట్ ఇక్కడ వచ్చేటప్పటికి 6. 21 ఈ బుజ్జిముండకి 21. సో ఇవి మన లైకన్ అండ్ జిమ్మీ పప్పీస్. లైకన్ అండ్ జిమ్మీ పప్పీ లెటర్ క్వాలిటీ జడ్జ్ చేయండి ఎట్లా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో. మంచి జైన్స్ అవుతాయి. అండ్ నన్ను ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి అండ్ పప్పీ డీటెయిల్స్ కోసం నన్ను ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి అన్న విషయానికి వచ్చేస్తే, అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ పప్పీ డీటెయిల్స్ కనుక్కోవటానికైతే నేను ఆల్రెడీ స్క్రీన్ మీద వేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ ఐడి. సో దాంట్లో నాకు మెసేజ్ చేయండి పప్పీ డీటెయిల్స్ కోసం. అండ్ పప్పీ డీటెయిల్స్ మీకు నచ్చి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటే నాకు దాంట్లోని ఇన్స్టాగ్రామ్లో చెప్తే నేను నా పర్సనల్ ఫోన్ నెంబర్ అనేది షేర్ చేస్తాను అనమాట. సో మిగతా డీటెయిల్స్ పప్పీ డీటెయిల్స్ అయ్యాన్ని అక్కడ మాట్లాడుకోవచ్చు. బట్ ఓన్లీ ఎంక్వైరీ పర్పస్ అయితే గనక ఇన్స్టాగ్రామ్లోనే మీకు మెసేజెస్ అనేవి మీకు కావాల్సిన ఆన్సర్స్ అనేవి మొత్తం షేర్ చేస్తాను అనమాట. వాళ్ళు కొంచెం సీరియస్గా ఉంటే సీరియస్ బయర్స్ అట్లా ఉంటే గనక
నేను మనం ఇన్స్టాలో డిస్కస్ చేసిన తర్వాత నేను నా పర్సనల్ నెంబర్ అనేది షేర్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. అండ్ చూస్తున్నారా పప్పీస్ అంటే కొంచెం ఉంది ఆనందంగా, రావటం లేక చాలాసార్లు ట్రై చేసిన తర్వాత దింపడం స్ట్రాంగ్గా దింగింది, చూడటానికి అన్ని అందంగా ఉన్నాయి. సో ఇది మనం ఉంచుకునేది. సో లాస్ట్ పప్పీ ఎందుకు ఫస్ట్ పప్పీ ఉంచుకోవచ్చు కదా అంటే, లాస్ట్ ఏంటంటే జనరల్లీ అందరూ అనుకునేటట్టు ఏంటంటే వీక్గా పుడతాయి పప్పీస్. వీక్గా పుట్టినప్పుడు ఏంటంటే మనకి పెంచితే నేను చూపించుకోవాలి కాబట్టి, నెక్స్ట్ పప్పీస్ పెంచుకోవటానికి చూపించుకోవాలి కాబట్టి గట్టిగా తయారు చేయాలి పప్పీస్ని. సో లాస్ట్ పప్పీ ఉంటాం ఏంటంటే, ఒకటి నేను బాగా తయారు చేశాను అనుకోండి, నాకు ఎక్స్పీరియన్స్ అనేది పెరిగింది ఫస్ట్. రెండోది తయారైతే గనక లైక్ అండ్ లెటర్ ప్రూఫ్ ఎట్లా ఉంటుంది అనేది. సో ఈ రెండు నువ్వు బర్రా, ఎందుకు అక్కడ తిరుగుతుందా మొబైల్ స్టాండ్ కింద పడుకుంది అనమాట, ట్రైపాడ్ కింద పడుకొని ట్రైపాడ్ను కొరుకుతుంది అది. దా. సో ఇది ఈ రెండు ఇన్సిడెంట్స్ పప్పీస్ విషయానికి అయితే. సో ఆర్డ్ ఫింగర్స్ హెవీ బిల్ట్ క్వాలిటీ, అండ్ సెకండ్ పప్పీకి అయితే రింకిల్స్, హెవీ రింకిల్స్ వస్తాయి అనమాట. ఇది వచ్చేసింది, ఎప్పుడుకో పిలుస్తుంటే ఇప్పుడు వచ్చింది. సో రింకిల్స్, హెవీ రింకిల్స్ పప్పీకి, మెడ దగ్గర కూడా. సో పప్పీస్ అయితే సేల్కి ఉన్నాయి, ఓన్లీ 2 పప్పీస్. నువ్వు వరుతుంటే నా వాయిస్ వినపడదు వీడియోలో. ఓన్లీ 2 పప్పీస్. సో ఈ 2 పప్పీస్ చూద్దాం ఎవరు తీసుకెళ్తారనేది. అండ్ ఈ పప్పీ వచ్చేటప్పటికి డిస్కషన్స్ జరుగుతున్నాయి, కన్ఫర్మ్ కాలేదు. డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే ఇది కొంచెం చూపిస్తుంది, అగ్రెషన్ అనేది చూపిస్తుంది మిగతా బ్రదర్స్ మీద. సో క్వాలిటీ పరంగా, అగ్రెషన్ పరంగా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీన్ని తీసుకోవడానికి. ఐ మీన్ మా గ్రూప్ ఆల్రెడీ మా గ్రూప్లో షేర్ చేస్తాను, యూట్యూబ్లో పోస్ట్ చేయక ముందే మా గ్రూప్లో షేర్ చేస్తాను. సో దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బట్ మాటల వరకే జరిగినాయి. సో ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదు. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. ఇట్లా తల్లి. అండ్ ముఖ్యంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రైస్ విషయానికి వస్తే, ప్రైస్ ఏంటి అంటే ప్రైస్ హై ప్రైస్ ఉంది వీటికి. ఈ రెండింటికి మాత్రం హై ప్రైస్ పెట్టాను, ప్రైస్ అనేది ఎక్కువ పెట్టాను. సో ఫస్ట్ థింగ్ ఎందుకు బ్రో అంటే కనుక, ఫస్ట్ క్వాలిటీ, హెవీ క్వాలిటీ, హై క్వాలిటీ. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఈ పప్పీస్ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది బుల్లీ కుత్తాస్కి. ఇప్పుడు ఈ తెలుగు స్టేట్స్, సౌత్ ఇండియాలో ఏంటంటే బుల్లీ కుత్తాస్కి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది బాగా. సో ఉండున్నానా. సో ఏంటంటే ఇప్పుడు మన దగ్గర నుంచి వచ్చిన లైకన్ ఏంటంటే, ఈ బుల్లీ కుత్తా వరల్డ్లో, బీకే వరల్డ్లో ఒక పర్టికులర్ స్పెసిఫిక్ ప్లేస్ అనేది సంపాదించుకున్నారు లైకన్ వచ్చేటప్పటికి. సో లైకన్ పప్పీస్ ఏంటంటే హెవీగా తయారవ్వాలి. ఫస్ట్ లీటర్ మంచిగా తయారవ్వాలన్నమాట. ఈ పంది తిన్నట్టు తింటాయి. ఎంత అంటే హెవీ ఈటర్స్, లైకన్ కానీ జిమ్మి కానీ హెవీగా తింటాయి. సో ఒక నలుగురు తిని, ఒక ఫ్యామిలీ తినే రైస్ ఒక పూటలో కానిచ్చేస్తాయి అన్నమాట కలిపి. సో అంత హెవీగా తింటాయి ఇవి. సో పప్పీస్ అనేవి కొంచెం హెవీగా తయారవ్వాలంటే వీటిని మెయింటైన్ చేసే ఫ్యామిలీకి ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. అంటే మిగతా వాళ్ళని తప్పు పట్టట్లేదు, బట్ అర్థం అయ్యేటట్టు చెప్పాలని ట్రై చేస్తున్నాను, మీరు కూడా అర్థం చేసుకోండి. సో ఫస్ట్ లెటర్ ఏంటంటే ఇవి తయారవుతే గనక ఈ లైకన్ రిజల్ట్ అనేది బయటకు వచ్చింది అనమాట. తయారు చేయగల ఫ్యామిలీస్కి వెళ్తే, వీటిని రెడీ చేయగల ఫ్యామిలీస్కి వెళ్తే లైకన్ రిజల్ట్ అనేది బయటకు వచ్చింది. సో ఎట్లా తయారవ్వచ్చు లైకన్ పప్పీస్ అనేది. అండ్ లాస్ట్ పప్పీ నేను ఉంచుకుంటున్నాను కాబట్టి నేను తయారు చేయగలను. ఈ రెండు కూడా మెయింటైన్ చేయగల ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్తే వీటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారవుతాయని నేను అనుకుంటున్నాను. సో మిగతా వాళ్ళని తప్పుపట్టలేదు, క్షమించండి. నేను జస్ట్ ఏంటంటే ఇప్పుడు లైకన్ ది పప్పీస్ అనేవి డెవలప్ అయ్యి మంచి సైజ్ అండ్ షేప్కి వస్తే కనుక నెక్స్ట్ పప్పీస్ అనేవి ఈజీగా సేల్ అవుతాయి అనేది నా ఉద్దేశం. అండ్ జస్ట్ పర్పస్ దానికోసమనే కాదు, ఈ క్వాలిటీ పరంగా కూడా జడ్జ్ చేయండి క్వాలిటీ అనేది. సో ప్రైస్ అయితే హై ఉంది. సో మీరు
ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. ఇందాక చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ డీటెయిల్స్ అని తెలుసుకున్న తర్వాత సీరియస్గా తీసుకోవాలన్న ఉద్దేశం ఉంటే కనుక ప్రైస్ కూడా చెప్తాను ఇన్స్టాగ్రామ్లోనే. సో సీరియస్గా తీసుకునే ఉద్దేశం ఉంటేనే నేను నంబర్ అనేది షేర్ చేస్తాను. ఇఫ్ నాట్ మాకు తక్కువలో కావాలి అనుకుంటే కనుక ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను, భైరవ్ లిటర్ ఉంది. సో ఇంకా తక్కువ కావాలనుకుంటే కనుక మనకి ఈ ఏపీ తెలంగాణలో ఇంకా తక్కువకి దొరుకుతున్నాయి. క్వాలిటీ పరంగా మాత్రమే మేము ప్రైస్ చేంజ్ అవుతూ ఉండిద్ది అనమాట, ఇంకా తక్కువకి దొరుకుతాయి. బట్ క్వాలిటీ అనేది కొంచెం ఆలోచించుకోవాలి. సో ఇది గాయ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంది. అంతవరకు థ్యాంక్ యూ, సీ యూ, బాయ్. Peace.